అందరూ బాగున్నారండి. ఒక్కసారి బెండకాయ పులుసు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ బెండకాయ పులుసు కోసం నేనైతే బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా తీసుకున్నానండి 2. చింతపండు కాస్త అయితే నానబెట్టుకున్నాను. ఈ చింతపండు నానిన తర్వాత రసం తీసుకోవాలి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ పోసి 3 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసి కొంచెం కలపెట్టాను. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసానండి. ఇవి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించిన తర్వాత అయితే ఇలా కాస్త అయితే 2 రెమ్మలు కరివేపాకు వేసాను. ఇవి దోరగా వేయించిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కొంచెం సన్నగా కోసుకున్నాం అనుకోండి, తొందరగా అయితే మగ్గుతాయి ముక్కలు. కొంచెం సాల్టు, పసుపు వేసానండి. కొంచెం మగ్గిన తర్వాత ముక్కలు గెంటితో కూడా ఇలా నొక్కి అలా మెత్తపరచుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా వచ్చినాయి కదా. ఇలా చక్కగా మగ్గించుకుంటే పులుసులో చిక్కగా వస్తుందండి పులుసు. ఇలా గెంటితో నొక్కి పట్టినట్టు ఇలా అంటే ముక్కలు కూడా బాగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఏగిన వాటిల్లో బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. ఈ బెండకాయ ముక్కలు, ఈ టమాటా ఉడికింది మొత్తం కలిసేటట్టుగా తిప్పుతున్నాను. ఇలా మాడకూడదండి. మాడకుండా కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే ముక్కలు బాగా అయితే ఉడుకుతాయి. ఇప్పుడు కారం వేసాను. ఇది ధనియాలు, జీలకర్ర 2 కలిపి పొడి చేశానండి. అదైతే వేసాను. బాగా అయితే కలపెట్టుకోవాలి ముక్కలు. ఇలా మాడకుండా ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి కూర. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటున్నాం. చూసారా, సగం అయితే మగ్గినాయి ముక్కలు. ఈ ముక్కలు కొంచెం పొడవుగా కోసుకోవచ్చండి. కాస్త ఇప్పుడు నేనైతే కొంచెం మీడియం సైజులో కోసాను కదా, కాస్త పొడవుగా అయితే కూడా కట్ చేసుకుంటారు. వీటిల్లో కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడే తాలింపులో వేయలేదు కదా, ఆ పులుసు కూడా పోసి ఇలా అయితే కలబెడుతున్నాను నేను. ఇలా చూడండి ఎలా ఉడుకుతుందో. ఈ పులుసు చాలా ఇష్టపడతారండి. ఇలాంటి పులుసు కూరలు తింటే కూడా మనకు మంచిదేను. పిల్లలకు కూడా అలవాటు అవుతుంది ఇలాంటి కూరలు చేస్తే. అంతకుముందు వాళ్ళు ఎక్కువ కూరలు పులుసులాగే చేసుకుంటారండి. ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు, 4-5 ఉంటారు కదా, అందుకోసం. ఇప్పుడు ఉప్పు కాస్త బెల్లం వేసానండి, ఆర్గానిక్ బెల్లం. బెల్లం వేసుకుంటేనే బాగుంటుందండి పులుసు కూరల్లో. పంచదార వేసుకుంటారు కానీ బెల్లం వేసినంత రుచి అయితే రాదండి. కొంచెం కూర చవదనంగా అయితే ఉంటుంది. అందుకని ఎక్కువ బెల్లమే వేసుకుంటారు అందరూ కూడా. అంతకుముందు ఇలాంటి పులుసు కూరలు ఇష్టంగా తింటారండి. 4 ఉన్నప్పుడు కూర చాలదు కదా, అందుకోసమని. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు, సొరకాయ పులుసు అలా చేస్తారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఉడికిందో లేదో చూపిస్తున్నా. ఉడికింది కదా. ఇప్పుడైతే గిన్నెలో తీసుకొని పైన కొంచెం కొత్తిమీర కాడలు అయితే వేసానండి. మీరు కూడా ఒకసారి ఇలా వండుకొని తినండి. కూర చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను అన్నంలో తీసుకుంటున్నాను చూడండి. చాలా నిండుగా అయితే కలుపుకోవచ్చండి అన్నము. ఇట్లా జ్యూసీగా ఉంటుంది. ఇలా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర.